వదిలిపెట్టేదే లేదు. అక్కడ హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, క్రిస్టియన్ అని లేదు. అందరు ఓటరు నా ఓటర్లే. అందరిని ఓటేయమని చెప్తా. గల్లీ గల్లీ పోతా. జిహెచ్ఎంసీలు అన్ని ఆన్లైన్లో జిహెచ్ఎంసీ ఏమొచ్చినాయా? ఒక్కసారి బీజేపీలో ఎంట్రీ కొట్టినామా, మనకు ఒక ప్లేస్ ఇచ్చిండ్రా పోటీ చేయడానికి, ఆ పోటీ ఆ ప్లేస్ మనదే. ప్రయత్నిస్తూనే ఉండాలా, బీజేపీకి ఓట్లు వేపించుకుంటూనే ఉండాలి. అంతే మన పని. వేరే పని డ్యూటీ ఏముంది ఇంకా? మీ పార్లమెంట్ పరిధిలో మీ తమ్ముడు ఉన్నాడు, పార్టీలో లేకపోయినా. ఆయనకు సంబంధించి ఏం చెప్తారు మేడం? మీ రాజాసింగ్ సంబంధించి ఇటీవల పార్టీ మీద, పార్టీ వ్యక్తుల మీద ఇంకా కంటిన్యూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజాసింగ్ మీద ఏం మాట్లాడతారు అసలు? చూడే, తమ్ముడు అన్నావు, నా ఇంట్లో దావత్ ఉంటే మీరు అన్నారు మేడం మా తమ్ముడు అని. బా ఇప్పుడు మళ్ళీ నువ్వు అంటున్నావు కదా, ఏముంది తమ్ముడు తమ్ముడే. పార్టీకి ఏం సంబంధం, మతానికి ఏం సంబంధం, కులానికి ఏం సంబంధం? తమ్ముళ్ళే ఉండరు అక్కకి. నా ఇంట్లో దావత్ ఉంటే తమ్ముడు పిలుస్తాడు, తమ్ముడు ఇంట్లో దావత్ ఉండే పిలిస్తే నేను పోతా. పార్టీ వేరు, పర్సనల్ వేరు. ఈ దినం మా తమ్ముడు పార్టీలో లేడు, పార్టీ పరంగా మాట్లాడదాం. పర్సనల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ. అంతే, అయిపోయింది. ఏం డౌట్ ఉంది ఇంకా అందులో? పార్టీ మీద పార్టీ ఇక్కడ రాదు, కొంతమంది బ్యాక్ డోర్ నుంచి పాలిటిక్స్ చేస్తున్నారు, ఇక్కడ బీజేపీ ఎదగకుండా చేస్తున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు పార్టీ మొన్న ఈటల రాజేందర్, బండి సంజయ్ కూడా కలిసి వాళ్ళిద్దరు కలిసి అధికారంలోకి వస్తాడని మళ్ళీ కామెంట్ చేశాడు మీ పార్టీ మీద. ఎందుకంటే ఆయన ఇప్పుడు మీ పార్టీ లేరు, మీరు ఒక పార్టీలో నాయకురాలుగా ఏం చెప్తారు? చూడండి, ఇప్పుడు రాజాసింగ్ మీదే ఎందుకు మాట్లాడాలి? మనం కాంగ్రెస్ కమెంట్ చేస్తలేదా? కాంగ్రెస్ కమెంట్ చేస్తలేదా మనని? బీఆర్ఎస్ కమెంట్ చేస్తలేదా మనని? కమెంట్ చేస్తారు బా. పార్టీలో లేనప్పుడు కమెంట్ చేస్తారు, వాళ్ళ హక్కు, ఫండమెంటల్ రైట్. ఎవరని ఏమన్నా కమెంట్ చేసుకోవచ్చు. కమెంట్ చేసుకొని ఇంపాక్ట్ రాజాసింగ్ చేసిన దాని మీద కొంచెం ఎక్కువ పడుతుంది. కార్యకర్త ఎవరి మీద ఏది పడదయా, మనం చక్కగా పని చేస్తే, కార్యకర్తలు చక్కగా మేము పని చేసుకుంటే, మా దగ్గర ఓటర్ వచ్చి బాధ చెప్పుకుంటే, ఆ బాధ వింటే, టైం ఇస్తే, ఎవరు ఎన్ని కమెంట్లు పాస్ చేసినా మనకు ఓటేసేటోడు ఓటేస్తూనే ఉంటాడు. 40 ఏళ్ల సంధి. పాత బస్తీలో ఎంత ధర్మంగా ఓటేస్తుండ్రాయా హిందుత్వానికి పాపం బీజేపీ ఓటర్లు. ఇది పని చేసినామా, మన బీజేపీ ఓటర్ ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనం పని చేయలేదా, ఊకే డ్రామాలు చేసినామా, హైదరాబాదే కాదు ఏడ కూడా మన ఓటర్ మన తాను ఉండడు. సో మాధవీలత పాలసీ ఏంది? నీ ఓటర్కి నీవు ఆదుకుంటున్నావా లేదా, నీ ఓటర్ మాటను వింటున్నావా లేదా, నీ ఓటర్కి నీ వరకు వచ్చే హక్కు ఉన్నదా లేదా, నువ్వు ఓటర్ తానే పోతున్నావా లేదా, అవన్నీ చేస్తూనే ఉంటా. నాకు ఎవరి కమెంట్లతో పెద్ద ఫరగపడదయా. మున్సిపల్లో మనకేసే ఓట్లు మనకు పడుతూనే ఉంటాయి. బీజేపీ సీనియర్ నాయకురాలు మాధవీలత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర కార్యాలయంలో ఎవరితో భేటీ అయ్యారు, తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఆమెతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు మాకైతే ఆఫీస్లో. ఎవరితో భేటీ అయ్యారు, ఏం మాట్లాడారు మేడం? చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది, మన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారిని. ఎస్ఐఆర్లో కూడా బాధ్యత వహించాలని, గ్రౌండ్ లెవెల్ వరకు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పనిచేయాలి, ప్రతి ఓటర్కి కూడా దాన్ని ఇబ్బంది పడకుండా భాజపా కార్యకర్తల్లాగా, అంటే అందరం కార్యకర్తలమే కాబట్టి వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి నిజంగా ఒక ఓటు ఉన్న వాళ్ళని ఓటు రిజిస్టర్ చేయించడానికి సహాయపడాలి. ఎవరిదైతే ఓటు లేదో అంత ధర్మబద్ధంగానే అది లేదు అని లేవనెత్తి ఆ గళాన్ని, దాన్ని మనం తగు చర్యలు తీసుకొని ఏ అథారిటీస్ ఉందో దానికి చెప్పాలి అన్నట్టు వారు చెప్పడం. చంద్రశేఖర్ గారు అది తీసుకొని అందరం కలిసి పనిచేయాలి క్షేత్రంలో. ఇది ముఖ్యమైన సమయం, ఎందుకంటే దేశం అంటే అన్నిటికన్నా హక్కు, ప్రథమ హక్కు ఓటు కాబట్టి దాని పట్ల ఇంకా బాధ్యతను వహించి పనిచేయాలి అన్నట్టు ఒక చర్చ జరిగింది. చాలా రోజుల నుంచి మాధవీలత ఎక్కడ కూడా కొంచెం